right now. So previous session lo మనం sale of goods on approval or return basis complete చేసాం. So the next topic is consignment. So unit 3 consignment. So consignment. సో కన్సైన్మెంట్ టాపిక్ ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్ లో మీకు ఉంటుందన్న. సో దాన్ని మనం ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకుంటూ మనం దాన్ని చదవడం అనేది తెలుసుకోవాలి, రైట్. సో అయితే ఈ కాన్సెప్ట్ కొంచెం థియరిటికల్. సో దీనిలో థియరీ కాన్సెప్ట్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. సో కన్సైన్మెంట్ థియరీ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయగలం. సో ఈ చాప్టర్ చెప్పినంతసేపు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి థియరీ ఇష్యూస్ మీద కూడా. The chapter name is consignment. Right. So let us start with. So ఒక పర్సన్ ని పిలుస్తాను, వాళ్ళతో పాటుగా మనం మాట్లాడుతూ ముందుకు వెళ్దాం. ఆదిత్య ప్రవీణ్ కుమార్. సార్ రైట్. సో ఆదిత్య, సో ఇంటర్మీడియట్ లో కన్సైన్మెంట్ నేర్చుకున్నాం కదా మనం. yes sir. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సైన్? గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయడం సార్, కన్సైన్మెంట్ బేసిస్ మీద. సో గూడ్స్ కన్సైన్ అంటే దాని సింపుల్ మీనింగ్ సెండింగ్. yes sir. ఓకేనా, గూడ్స్ ని పంపడం. సో ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి గూడ్స్ ని సెండ్ చేస్తున్నాను, సేల్ కాదు. ఓకే సార్. ఓకేనా, గూడ్స్ ని సెండ్ చేస్తున్నాడు. ఆల్రెడీ సెండ్ కాన్సెప్ట్ మనం సేల్ ఆన్ అప్రూవల్ లో కూడా నేర్చుకున్నాం కదా. సేల్ ఆన్ అప్రూవల్ బేస్ లో కూడా మన కస్టమర్ కి గూడ్స్ ని సెండ్ చేస్తాం, సేల్ చేయం, రైట్. వన్స్ కస్టమర్ అప్రూవ్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేశాక దాన్ని మనం సేల్ కింద రికార్డ్ చేసుకుంటాం, రైట్. ఇప్పుడు ఎవరైతే పర్సన్ పంపిస్తున్నాడో ఈ పర్సన్ మనం ఏమని పిలుస్తాం నాన్న? గూడ్స్ పంపించే పర్సన్ ని కన్సైనర్ సార్. వెరీ గుడ్, కన్సైనర్ అని అంటాం నాన్న. సో ఎవరైతే గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడో ఆ పర్సన్ ఏమంటాం నాన్న? కన్సైనీ సార్. కన్సైన్. సో గూడ్స్ ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ కి గూడ్స్ పంపించి, రైట్ అన్న, బిజినెస్ గూడ్స్ ని సేల్ చేయమని అడుగుతున్నాను, రైట్. సో ఇది జనరల్ కాన్సెప్ట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో భాగం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, సో నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను కాకినాడలో, రైట్ అన్న. సో నేను పెన్స్ ప్రొడ్యూస్ చేస్తుంటాను, సేల్ చేస్తూ ఉంటాను. సో ఈ పెన్స్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తుంటాను. నేను సేల్ చేయడం కోసం కాకినాడ కాకుండా వేరే ఎక్స్టెండెడ్ మార్కెట్, సో వేరే మార్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, లైక్ రాజమండ్రి, రైట్ అన్న. సో రాజమండ్రిలో కూడా నా గూడ్స్ ని సేల్ చేయాలి, ఓకేనా. ఎక్స్ అనే పర్సన్ రాజమండ్రిలో గూడ్స్ సేల్ చేయడానికి వాడుకున్న ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ అసలు ఎవరైనా బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే ఏం చేస్తారు? ముందు అడ్వర్టైజ్ చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ ముందే చేస్తారా, ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా? నో సార్. సో ఫస్ట్ ఎక్స్ అనే పర్సన్ ఏం చేస్తాడు? ఒక బ్రాంచ్ కావాలనుకుంటే బ్రాంచ్ అనే ఆప్షన్ తీసుకోవచ్చు. కాకినాడలో ఉన్న బిజినెస్ రాజమండ్రిలో గురించి ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి. సో ఒక బ్రాంచ్ లాంటిది క్రియేట్ చేయాలంటే ఎక్స్ కి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది సార్. ఎక్కువ అవుతుందని. ఎందుకంటే బ్రాంచ్ పెట్టాలంటే దానికి ఏముండాలి? ప్రిన్సెస్ కి రెంట్ పే చేయాలి, స్టాఫ్ ని పెట్టుకోవాలి, అవునా కదా. పవర్ బిల్ పే చేసుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి కదా. ఇన్ని ఖర్చులు పెట్టే ఉద్దేశం వాడికి లేదు. ఓకే సార్. కానీ ప్రోడక్ట్ మాత్రం మన మార్కెట్ నుంచి వేరే మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి. సో వాడు ఎంచుకున్న ఆప్షన్, వన్ ఆఫ్ ది ఆప్షన్ ఈస్ కన్సైన్మెంట్. సో ఎక్స్ కి ఎవరైతే నచ్చుతో, రాజమండ్రిలో వాడికి ఎవరైతే తెలుసో బిజినెస్ చేసే పర్సన్, రైట్ నాన్న. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎక్స్ ఈజ్ ఏ బిజినెస్ పర్సన్, హీ హాజ్ ఎన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. వై ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. వాడికి కూడా ఒక ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటుంది కదా. ఓకే సార్. అది కాకుండా ఎక్స్ ఇప్పుడు అడిషనల్ బిజినెస్ చేస్తున్నాడు. ఓకే సార్. వై కూడా అది అడిషనల్ బిజినెస్ అవుతుంది.
సో ఇప్పుడు ఎక్స్ వైని అడుగుతున్నాడు ఏమని, అదే నువ్వు నా ఫ్రెండ్ కదా, రాజమండ్రిలో బిజినెస్ చేస్తున్నావు కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తున్నావు కదా, నీ ప్రిమిసెస్ లో నాకు కొంత ప్లేస్ ఇచ్చి నేను ఇచ్చిన గూడ్స్ ని అమ్మిపెట్టు. రైట్ నాన్న. సో రాజమండ్రిలో కూడా నా పెన్స్ సేల్ చేయడానికి నా కస్టమర్స్ ని ఎతికి పెట్టు. కస్టమర్ నెంబర్ 1, 2, 3 ఇలా కస్టమర్స్ ని ఎతికి వాళ్ళకి ఏం చేయాలన్నా సేల్ చేసి పెట్టు. సేల్ చేయాలి. ఎస్ సార్. వై అన్నాడు, అయ్యి బాబా నేను సేల్ చేయలేను, నాకేం బెనిఫిట్ వస్తుంది దానివల్ల అని అన్నాడు. ఇప్పుడు ఎక్స్ అన్నాడు, నువ్వు నాకు అలా చేసి పెడితే నేను నీకేం పే చేస్తాను, కమిషన్ సార్. నీకు కమిషన్ ఇస్తాను. ఒక్క ప్రోడక్ట్ అమ్మినా ప్రతి ప్రోడక్ట్ కి ఇంత నీకు కమిషన్ పే చేస్తాను అన్నాడు. ఇప్పుడు వై ఆలోచిస్తాడా లేదా? ఎస్ సార్, ఆలోచిస్తాడు. ఎందుకంటే వాడికి ఏం కొత్తగా ఏం అవసరం లే, వాడి రెగ్యులర్ బిజినెస్ లోనే కలిపేసి గూడ్స్ పక్కన పెట్టి ఏం చేయొచ్చు, సేల్ చేయొచ్చు. వాడి దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కి ఇదిగోండి సార్ కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఇది మా ఫ్రెండ్ది, ఇలా మీరు మా బిజినెస్ ఇంకో బిజినెస్ ఇది మీకు నచ్చితే కనుక కొనుక్కోండి అని మనం ఎంకరేజ్ చేసి వాడి దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి ఆ ప్రోడక్ట్ ఏం చేయొచ్చు, సేల్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ అనేవాడు ఈ బిజినెస్ చేయడం వల్ల ఎక్స్ కి ఏమైనా లాస్ ఉందా, అడిషనల్ గా బిజినెస్ వస్తుందా? వస్తుంది సార్. అడిషనల్ గా ప్రాఫిట్ అవుతుందా? సో ఇప్పుడు ఎక్స్ అనేవాడు ఒక్క వై తోనే చేయాలా? అక్కర్లేదు సార్, ఎవరితోనైనా చేయొచ్చు సార్. ఎక్స్ వై అనేవాడు రాజమండ్రిలో దొరికాడు, నెక్స్ట్ విజయవాడలో ఇంకో పర్సన్ జెడ్, వైజాగ్ లో ఇంకో పర్సన్ ఎక్స్, సారీ సమ్ ఏ. సో ఇలా అందరూ ఎంతమంది కుదిరితే అంతమందితో బిజినెస్ ఏం చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ను అబ్జర్వ్ చేస్తే దీనిలో గూడ్స్ ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంటుంది? కన్సైనర్ దగ్గర ఉంటుంది సార్. ఎక్స్ దగ్గర ఉంటుంది. గూడ్స్ యొక్క ఓనర్షిప్ కన్సైనర్ దగ్గర ఉంటుందండి. కన్సైనర్ దగ్గర ఏముంటుంది, ఓనర్షిప్ ఉంటుంది. ఓనర్షిప్ సార్. గూడ్స్ పంపించినంత మాత్రాన వైకి ఓనర్షిప్ ఇవ్వడు, ఎందుకంటే వై ఇస్ జస్ట్ ఏ ఏజెంట్, కమిషన్ బేస్డ్ ఏజెంట్. సో కన్సైనర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ప్రిన్సిపల్. సో కన్సైనీ is known as agent. అవునా కదా నాన్న? yes sir. So consignor is known as principal. Consignor is known as agent. Yes sir. Consignor is doing business of consignment for the purpose of expansion of business. Why is doing business for the purpose of getting commission? Okay sir. Right then. So next, ఇప్పుడు y అనేవాడు ఉన్నాడు కదా కన్సైనీ. yes sir. సో కన్సైనీ గూడ్స్ ఏం చేస్తాడు, సేల్ చేస్తాడు కస్టమర్స్ కి. సో ఈ కస్టమర్స్ అందరికి సేల్ చేస్తాడన్నా. సో అప్పుడు ఓనర్షిప్ కన్సైనర్ దగ్గర నుంచి పోయి ఎవరికి వెళ్ళిపోతుంది, ఓనర్షిప్ కస్టమర్స్ కి వెళ్ళిపోద్ది, బయర్ కి వస్తుంది సార్. రైట్, మన కస్టమర్ కి ఓనర్షిప్ వెళ్ళిపోద్ది తప్ప మధ్యలో కన్సైనీకి ఎటువంటి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ జరగదు. ఓకేనా? ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటాం, కన్సైన్మెంట్ ప్రాసెస్ అంటాం కదా. రైట్. ఇప్పుడు క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, ఈ బిజినెస్ మోడల్ బాగుంది, బిజినెస్ బ్రాంచ్ కన్నా ఈ బిజినెస్ మోడల్ అయితే నాకు తక్కువ ఖర్చు అవుతుంది. నాకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరి మీద, ఎక్స్. రైట్ నాన్న, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరితో, ఎక్స్. ఎక్స్ ఖచ్చితంగా బిజినెస్ ఖర్చుతో తక్కువ ఖర్చు అవుతుందా లేదా, తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది, వైకి అడిషనల్ గా మనీ వస్తుంది. సో కాబట్టి ఇద్దరు కూడా ఒక బిజినెస్ మోడల్ క్రియేట్ చేసుకుని కన్సైన్మెంట్ అనే బిజినెస్ మోడల్ ద్వారా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు నాన్న. రైట్ ప్రవీణ్, అర్థమైందో? దీనిలో ఏమైనా డౌట్ ఉందా? నో సార్, డౌట్ ఏం లేదు సార్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, మ్యూట్ చేసే. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ అమిత్ కుమార్. సార్ రైట్, అమిత్ జాగ్రత్తగా విను. నేను క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇంటర్మీడియట్ లో అయిన టాపిక్, అయినా నేను కొంచెం డీటెయిల్ గానే చెప్తున్నాను. ఒక 5 to 10 minutes మన డిస్కషన్ తర్వాత ఆటోమేటిక్ గా అన్ని క్లారిటీ వస్తాయి. రైట్. సో అమిత్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ అనే పర్సన్ కన్సైనర్ గూడ్స్ వైకి పంపించాడు కదా, ఓకేనా? ఇప్పుడు మరి ఎక్స్ కి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, ఒక కంట్రోల్ ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు గూడ్స్ సేల్ చేయట్లే, సేల్ చేసి డాక్యుమెంట్ రైట్ చేస్తాం, ఏమని, సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్వాయిస్ రైట్ చేస్తాం, అవునా కదా? సో వై అనే పర్సన్ మీద నేను ఇన్వాయిస్ రైట్ చేయొచ్చా, చేయకూడదా? వై అనే పర్సన్ మీద ఇన్వాయిస్ రైట్ చేయొచ్చా, చేయకూడదా?
చేయొచ్చు సార్. చేయకూడదు. ఎందుకంటే చేస్తే ఏమవుతాడు వాడు కస్టమర్ అయిపోతాడు. ఓకే సార్. బట్ ఓకే వై అనేవాడు కస్టమరా మనకి? కాదు సార్, సో కాబట్టి ఏజెంట్ సార్. కాన్సెప్ట్ లో ఏం చెప్తా అంటే ఎక్స్ ఎన్నైతే గూడ్స్ పంపిస్తున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తాను నేను. కానీ అది దాని ఇన్వాయిస్ అని అంటే అది సేల్ అయిపోద్ది. సో కాబట్టి దాన్ని ఇన్వాయిస్ అని అనరు. దాన్ని ఏమని పిలుస్తారు? దాన్ని ఏమని పిలుస్తారు? గుర్తెచ్చుకో అమిత్. దాన్ని ఇన్వాయిస్ అనుకోండి, ఏమని పిలుస్తారు? ప్రొఫార్మా ఇన్వాయిస్. అకౌంట్స్ ఏముంటుందని? ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటారా లేదా? yes సార్. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటారు నేను. అలాగే నెక్స్ట్, సో నేను ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ లో ఇన్ఫర్మేషన్ ఏముంటుంది చెప్పు? ఎవరు ప్రిపేర్ చేస్తారు ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్? కన్సైనర్స్. కన్సైనర్. ఓకేనా? సో ప్రొఫార్మా ఇన్వాయిస్ లో డీటెయిల్స్ ఏముంటాయి చెప్పు? గూడ్స్ అని పంపించామని సార్. వెరీ గుడ్. డీటెయిల్స్ ఆఫ్ గూడ్స్ సెంట్, డీటెయిల్స్ లైక్ ఎంత క్వాంటిటీ పంపించాం, ఎంత ప్రైస్ దాన్ని, ఈ డీటెయిల్స్ అన్ని దానిలో మెన్షన్ అయి ఉంటాయి. అవునా కదా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెక్స్ట్, వై ఉన్నాడు అనుకో, వై ఎక్స్ కి ఏమిస్తాడు? నిజంగా సేల్ చేశాడా? వై ఎవరికి సేల్ చేశాడు? కస్టమర్స్ కి సేల్ చేశాడు. కస్టమర్స్. సో కలెక్షన్ డబ్బులు కస్టమర్స్ నుంచి డబ్బులు ఎవరు తీసుకుంటారు? వై తీసుకుంటాడు. వై తీసుకున్న డబ్బులన్నీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు? ఎక్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎక్స్ సార్. వై మధ్యలో మీడియేషన్ అన్న, బట్ నిజంగా అయితే సేల్ చేసినట్ట వై ఎక్స్ కి డబ్బులు ఇస్తున్నాడంటే? నో సార్. కాదు కదా. మరి వై ఏం ప్రిపేర్ చేస్తాడంటే, వై ప్రిపేర్ చేసే డాక్యుమెంట్ పేరు ఏంటన్నా? అకౌంట్ సేల్స్ అంటాం. ఈ డాక్యుమెంట్ లో వై ఏం మెయింటైన్ చేస్తాడు? సో సేల్ డీటెయిల్స్, సేల్ ఏ కస్టమర్స్ కి నేను అమ్మాను, ఎంత వాల్యూ ఆఫ్ సేల్ చేశాను. ఓకేనా? కానీ వచ్చిన సేల్ చేసినప్పుడు వచ్చిన ప్రతి డబ్బులు తీసుకెళ్ళి ఎక్స్కి ఇచ్చేస్తాడా? కమిషన్ ఉంచుకుంటారు సార్. కమిషన్ ఉంచుకుంటాడు. నెక్స్ట్, వెరీ గుడ్ కాన్సెప్ట్, కరెక్ట్ గా వెళ్తున్నప్పుడు కమిషన్ ఎంచుకుంటాడు. ఎందుకంటే కమిషన్ వాడికి ఇవ్వకూడదు కదా, కట్ చేసుకోవాలి కదా. సేల్ లోంచి వాడి కమిషన్ కట్ చేసి రిమైనింగ్ డబ్బులు ఇస్తాడు. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ గూడ్స్ అన్ని ఇక్కడ మెయింటైన్ చేయడానికి ఇన్సూరెన్స్ పే చేశాడు నన్ను. ఇన్సూరెన్స్ అమౌంట్ ని వైఎక్స్ నుంచి రికవర్ చేసుకోవచ్చా? ఎక్స్పెన్సెస్ అన్ని రికవర్ చేసుకోవచ్చు. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది కన్సైనీ ఖచ్చితంగా ఎవరు బేర్ చేయాలన్నా? కన్సైనర్ బేర్ చేయాలి. ఎందుకంటే కన్సైనీ ఎందుకు బేర్ చేస్తాడు? అంతే కదా, వాడి కమిషన్ తీసుకుంటాడు అంతే. ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది కన్సైనీ ఇస్ ఆల్సో బర్న్ బై కన్సైనర్. సో కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ కూడా కట్ చేసుకుంటాడు. రైట్ అన్న? ఒకవేళ వైఎక్స్ కి ఈ ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ చేసినందుకు అడ్వాన్స్ కూడా ఇవ్వచ్చు నాన్న, అంతే కదా. ఎందుకంటే ఎక్స్ కు 1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ వై కి ప్రిమిసెస్ కి పంపిస్తున్నాడు. మరి ఎక్స్ నమ్మాలని రూల్ ఏం లేదు కదా. వై అన్నాడు, నీకు 1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ పంపిస్తున్నాను, నువ్వు అమ్ము, నాకు డబ్బులు ఇవి, కానీ ప్రస్తుతానికి ఒక 5,000 అడ్వాన్స్ ఇవ్వన్నాడు. ఇవ్వడా? వై ఇవ్వడా? ఇస్తాడు. అమిత్ ఓకేనా? సార్ అమిత్ నా వాయిస్ వస్తుందా? సార్. రైట్ నా. సో సేల్ డీటెయిల్స్ లో నుంచి వాడి కమిషన్ కట్ చేసుకుంటాడు, వాడు ఎక్స్పెన్సెస్ కట్ చేసుకుంటాడు. ఒకవేళ వాడు ఏమైనా అడ్వాన్స్ ఇచ్చాడు అది కూడా కట్ చేసుకుంటాడు కదా. కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ ఎవరికి పంపిస్తాడు? కన్సైనర్ పంపిస్తాడు. సో మరి ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాడు మెయింటైన్ చేయాలి కాబట్టి వాడేం ప్రిపేర్ చేస్తాడు? అకౌంట్ సేల్. సో కన్సైనీ అకౌంట్ సేల్స్ ప్రిపేర్ చేస్తాడు, కన్సైనర్ ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తాడు. సో కన్సైనర్ కి ఏం కావాలి? నేను ఎన్ని డీటెయిల్స్ పంపించాను, ఎన్ని గూడ్స్ పంపించాను, నేను దగ్గరించి ఎంత రావాలి. ఈ 2 విషయాలు తెలియాలి. ఎన్ని గూడ్స్ పంపించాను అనే దానికోసం ప్రొఫార్మా ఇన్వాయిస్, వాడు ఎంత డబ్బులు ఇచ్చాడు ఇంకా ఎంత రావాలనే విషయం కోసం అకౌంట్ సేల్స్. సో 2 ఉపయోగపడతాయి అనమాట యాక్స్ కి. ఒక విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ కన్సైన్మెంట్ లో ద టోటల్ రిస్క్, గూడ్స్ కి ఏం జరిగినా, ఏ లాస్ జరిగినా, ఎంత ఖర్చు అయినా, ఏదైనా ఎవరు బేర్ చేయాలి?
అల్టిమేట్ కన్సైనర్ సార్. కన్సైనర్. ఈ విషయం మాత్రం మర్చిపోకూడదు. Yes, ఫర్ sir. ఎగ్జాంపుల్ గుడౌన్ వై యొక్క గుడౌన్ లో ఫైర్ జరిగింది, గూడ్స్ అన్ని లాస్ అయిపోయినాయి, ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు ఈ లాస్ వై బేర్ చేయాలా ఎక్స్ బేర్ చేయాలా? ఎక్స్ సార్. ఎక్సే బేర్ చేయాలి. సో కన్సైన్మెంట్ లో ఉన్న బేసిక్ థింగ్ అదే. ఎందుకంటే నువ్వే బేర్ చేయాలి ఎక్స్, వైని అన్నాడు అనుకో, వై ఏమంటాడు? నీతో బిజినెస్ చేయాలంటాడు. ఎస్ సార్. అంతే కదా. రెండో క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4-5 కస్టమర్స్ ఉన్నారు కదా, ఒక కస్టమర్ డబ్బులు ఎగ్గొట్టేసాడు నన్ను ఇవ్వలేదు. ఎస్ సార్. ఇవ్వకపోతే ఎవరు కన్సైనర్ బేర్ బేర్ చేయాలి చేయాలి. రిస్క్? కన్సైనర్ సార్. కన్సైనరే బేర్ చేయాలి, వై బేర్ చేయడు. ఎందుకంటే నేను అమ్ముతున్నాను, నీకు కావాలంటే అమ్ముతాను, నువ్వు వద్దంటే మానేస్తాను. అంతే కదా వాడు చెప్పేది. ఎస్ సార్. సో దీనిలో ఎక్కువ రిస్క్ బట్టి ఎవరికి ఉంది నాన్న? ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎక్కువ రిస్క్ ఎవరు బేర్ చేస్తున్నారు? కన్సైనర్. రిస్క్ చాలా తక్కువ ఎవరికి నాన్న? కన్సైనీ. రైట్. సో ఎవరికైనా ఏమైనా దీనిలో డౌట్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా దీనిలో ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అభిరామ్ సార్. ఒక్క నిమిషం, నాగ సుబ్రహ్మణ్యం మళ్ళీ అడుగుతాను. అభిరామ్ సార్. అభిరామ్ ఒకసారి నువ్వు నాకు దీనిలో చెప్పు, ఈ కాన్సెప్ట్ లో మీనింగ్ అంతా అర్థమైనా, టర్మ్స్ అన్ని అర్థమైనాయా? ఎస్ సార్. సో గూడ్స్ పంపించిన పర్సన్ కన్సైన్ అంటాం, గూడ్స్ తీసుకున్న పర్సన్ కన్సైన్ అంటాం. ఓకేనా? ఎస్ సార్. అల్టిమేట్ రిస్క్ ఎవరు బేర్ చేస్తారు? కన్సైనర్. కన్సైనర్. సో వై ఏదైనా ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టాడు అనుకో, అది ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకుంటాడు? కన్సైనర్ సార్. కన్సైనర్. సో ఏజెంట్ కన్సైన్ ఏం చేస్తాడు మరి? ఇంకా కష్టపడి సేల్ చేస్తాడు, సేల్ చేసినందుకు కమిషన్ తీసుకుంటాడు. ఎస్ సార్. అర్థమవుతున్నానన్నా? సో అందుకే నేను సేల్ చేసినప్పుడు కస్టమర్ నుంచి వచ్చే ప్రతి మనీలో నుంచి వాడికి రావాల్సిన ప్రతిదీ కూడా ఏం చేస్తానన్నా? కట్ చేసేసుకుంటాడు. కట్ చేసుకోండి. మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తాడు? కన్సైనర్ కి ఇస్తాను, ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నువ్వు నాకు జాగ్రత్తగా ఆలోచించి అభిరామ్, దీనిలో ఒక పాయింట్ అడుగుతాను నేను. ఎక్స్ వైలో ఎవరిది ఎక్కువ రిస్క్? ఎక్స్ సార్. ఎక్స్ కి రిస్క్. వై ఎక్స్ ని మోసం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అన్నా చూడు, ఇక్కడ సి అనే కస్టమర్ ఉన్నాడు కదా, వై ఫ్రెండ్ వాడు. ఎస్ సార్. వాడు చెప్పాడు నువ్వు ఎగ్గొట్టే, నేను డబ్బులు ఎక్స్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటానని. సార్. నువ్వు ఎగ్గొట్టేసే డబ్బులు ఇవ్వడం రైట్. నా కస్టమర్ బ్యాడ్ డెట్స్ అని చెప్పి నేను రాసుకుంటాను, ఎక్స్ బేర్ చేస్తాడని వై అనుకోకూడదా? వై ప్లాన్ చేయకూడదు? ఎలాగా ప్లాన్ చేయొచ్చు. ఎస్ సార్. సో ఇలాంటి ప్లానింగ్లు అనేవి జరిగితే ఎవరు నష్టపోతారు? కన్సైనర్. కాబట్టి సో కన్సైన్మెంట్ లో కన్సైనర్ కి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వాడు ఓన్ బిజినెస్ కాదు నాన్న, ఇది ఏజెంట్ బిజినెస్ ఇది కదా నాన్న. సో కాబట్టి సో ఎంతైతే మనకి బెనిఫిట్స్ ఉంటాయో అలాగే దాంతోపాటు కొంత రిస్క్, కొంత డిసడ్వాంటేజెస్ కూడా ఖచ్చితంగా బిజినెస్ లో ఉంటాయి. రైట్. ఎస్ సార్. ఓకే నాన్న, థ్యాంక్ యూ అభిరామ్. రైట్. నెక్స్ట్ ఎవరికి డౌట్? నాగ సుబ్రహ్మణ్యం డౌట్ ఏంటి? అదే సార్ ఇప్పుడు చెప్పింది, ఒకవేళ కన్సైన్ ఫ్రాడ్ చేస్తే ఏంటంటే ఏం చేస్తాం? ఏం చేయలేం, బేర్ చేయడమే. ఓకే సార్. అంతే కదా. మరి కన్సైనర్ ఏం చేయగలుగుతాం? ఇంకో బిజినెస్ పెట్టుకోవాలా? బ్రాంచ్ పెట్టగలరా? లేదు సార్. లేదు. బ్రాంచ్ పెట్టాలంటే పాపం వాడికి బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుంది కదా నాన్న. ఎస్ సార్. అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేడు. అలా అని చెప్పి మళ్ళీ ఇంకో కన్సైన్ కావాలంటే ఒక పని చేయొచ్చు. కన్సైనర్ కావాలంటే ఒకవేళ ఈ ఏజెంట్ మీద ఎక్కువ నమ్మకం లేదనుకో, ఫ్రాడ్ ఎక్కువ చేస్తానని అనిపిస్తుంది అనుకో, సో హిల్ థింక్ అబౌట్ అనదర్ ఏజెంట్. సేమ్ ఏరియాలో ఇంకో ఏజెంట్ తో మాట్లాడుకుంటాడు. ఓకే సార్. బిజినెస్ తీసేస్తాడు అంతే. ఓకే సార్. అంతకుమించి ఇంకేమీ చేయలేదు. కానీ ఖచ్చితంగా ఏ లాస్ అయినా ఎవరు బేర్ చేయాలి? కన్సైనర్ బేర్ చేయాలి. కన్సైనర్. రైట్ నా? ఇది థియరీ నా. సో ఒకసారి ఈ థియరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడో ఒకసారి మీనింగ్ ఆఫ్ కన్సైన్మెంట్ గురించి మనం డిస్కస్ ఒకసారి చూద్దాం. నా థియరీ గురించి డిస్కస్ చేద్దాం. సో థియరీ చదువుదాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మీనింగ్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్. టు కన్సైన్ మీన్స్ సెండ్ చేయడం. In accounting, the term consignment account relates to accounts dealing with situations where one person sends goods to another person on the basis that goods will be sold on behalf of and at the risk of the farmer. Farmer means previous person. ఎవరైతే పంపించాడో వాడి రిస్క్ తోనే అంతా ఉంటుంది తప్ప సో అవతల పర్సన్ మీదకి రిస్క్ తోయలేము. సో కన్సైనర్ రిస్క్ ని బేర్ చేయాలి అని చెప్తున్నాడు. The following should be noted carefully. దీనిలో ఫస్ట్ పాయింట్, the party which sends goods is known as consignor or principal. The party to whom the goods are sent is known as consignee or agent. The ownership of the goods, that is property in the goods, property means document now, but ownership remains with the consignor.
కన్సైనర్ దగ్గరే ఓనర్షిప్ ఉంటుందన్న. ఎప్పుడు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తానన్న? కస్టమర్ కి సేల్ అయితే కస్టమర్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప కన్సైనీకి ట్రాన్స్ఫర్ చేయడు. ఆర్ ది ప్రిన్సిపల్ ద ఏజెంట్ ఆర్ ద కన్సైనీ డస్ నాట్ బికమ్ దేర్ ఓనర్ ఈవెన్ తో ద గూడ్స్ ఆర్ ఇన్ హిస్ పొజిషన్. పొజిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? పొజిషన్ ఇస్ డిఫరెంట్, ఓనర్షిప్ ఇస్ డిఫరెంట్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో పొజిషన్ ఎవరి చేతిలో ఉంది? కన్సైనీ చేతిలో. ఓనర్షిప్ ఎవరి చేతిలో ఉంటుంది? కన్సైనర్ చేతిలో. రైట్ అన్న? సో కన్సైనీ చేతిలోనేమో పొజిషన్ ఉంది, కన్సైనర్ చేతిలో ఓనర్షిప్ ఉంటుంది. కన్సైనీ చేతిలో ఓనర్షిప్ మాత్రం ఉండదు. ఈవెన్ పొజిషన్ ఉండొచ్చు కానీ ఓనర్షిప్ ఉండదు నాన్న. మళ్ళీ ఒకవేళ సేల్ చేశాడు అనుకో కన్సైనీ, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. రైట్? ఆన్ సేల్ ఆఫ్ కోర్స్ ద బయ్యర్ విల్ బికమ్ ది ఓనర్. సేల్ చేస్తే బయ్యర్ అయిపోతాను నన్ను ఓనర్, బట్ కన్సైనీ మధ్యలో జస్ట్ ఏజెంట్ మాత్రమే, వాడు ఎటువంటి ఓనర్షిప్ ఉండదు. ద కన్సైనర్ డస్ నాట్ సెండ్ అన్ ఇన్వాయిస్ టు ది కన్సైనీ. ద కన్సైనర్ డస్ నాట్ సెండ్ అన్ ఇన్వాయిస్. డస్ నాట్ సెండ్ ఇన్వాయిస్ పంపడు, ఎందుకంటే ఇన్వాయిస్ పంపితే సేల్ అయిపోద్ది. గూడ్స్ పంపించే ఇన్వాయిస్ రాస్తే ఎవరైనా ఇన్వాయిస్ ఎప్పుడు రాస్తారు? సేల్ అయితే రాస్తారు. కానీ ఇక్కడ ఇన్వాయిస్ కాదు నాన్న, అందుకని ఏమన్నాడు వాడు, దాని పేరేంటి? ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ఎక్స్ వైకి పంపించినప్పుడు రేట్ చేసే డాక్యుమెంట్ పేరేంటి? ప్రొఫార్మా ఇన్వాయిస్. ఏ స్టేట్మెంట్ దట్ లుక్స్ లైక్ అన్ ఇన్వాయిస్ బట్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ ద వన్. అది లుక్స్ లైక్ అన్ ఇన్వాయిస్ బట్ అది రియల్ గా ఇన్వాయిస్ కాదు. The objective of the pro forma invoice is only to convey information to the consignee regarding the particulars of goods sent. So ఇన్వాయిస్ లో ఇందాకే అనుకున్నాం, డీటెయిల్స్ ఏం మెన్షన్ చేస్తారు? మహా అయితే నేను గూడ్స్ ఎన్ని పంపించాను, ఎంత క్వాంటిటీ పంపించాను, దాని రేట్ ఎంత, ఇలాంటి విషయాలను ఇన్ఫార్మ్ చేస్తారు pro forma invoice లో. Point number 5. Usually the consignee recovers from the consignor all expenses incurred by him on consignment. This is however can be changed by agreement between the two parties. ఎక్స్పెన్సెస్ కానీ ఏమైనా వేరే ఏమైనా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ బట్టి, కన్సైన్మెంట్ అగ్రిమెంట్ బట్టి ఆధారపడి ఉంటుందంట. సో జనరల్ గా అయితే కనుక అన్ని ఎక్స్పెన్సెస్ ఎవరు బేర్ చేస్తారన్నా? కన్సైనర్ బేర్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ది కన్సైనర్ టు గివ్ అన్ అడ్వాన్స్ టు ది కన్సైనర్. అడ్వాన్స్ కూడా ఇవ్వచ్చు, ఒకవేళ ఇస్తే ఆ డబ్బులు కూడా మళ్ళీ కన్సైనర్ ఏం చేస్తాడు? కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంటే షేర్ చేస్తాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అడ్వాన్స్ ఎలా ఇవ్వచ్చు? బిల్ రూపంలో ఇవ్వచ్చు, క్యాష్ రూపంలో ఇవ్వచ్చు. బిల్ అయితే బిల్లుని క్యాన్సిల్ చేస్తాడు, క్యాష్ ఇస్తే క్యాష్ ని అడ్జస్ట్ చేసుకుంటాడు. It is adjusted against the sale proceeds of the goods. సేల్ చేయగానే దాని నుంచి అడ్జస్ట్ చేసుకుంటాడు అని చెప్తాడు. ఫర్ హిస్ వర్క్ ద కన్సైనీ రిసీవ్స్ ఎ కమిషన్. ఈ కమిషన్ వర్క్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందని దాని గురించి కొంచెం డీటెయిల్ గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇందాక చెప్పాను ఇది కొంచెం థియరిటికల్ కాన్సెప్ట్. కమిషన్ మీద ఇంకొంచెం డీటెయిల్ గా మళ్ళీ వెళ్దాం. ఈ పాయింట్ మళ్ళీ చదువుదాం. Periodically the consignee consignee ends to the consignor, not ends, sends to the consignor a statement called account sales periodically. So there is no specific period like monthly, weekly. Business ఎక్కువ జరిగితే వీక్లీ స్టేట్మెంట్ పంపిస్తాడు, బిజినెస్ ఇంకొంచెం తక్కువ జరిగితే మంత్లీ స్టేట్మెంట్, లేదంటే క్వార్టర్లీ స్టేట్మెంట్, ఏదో ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ పేరేంటి? అకౌంట్ సేల్స్. ఆ అకౌంట్ సేల్స్ లో ఏముంటాయి? కన్సైనీ ఎన్ని గూడ్స్ సేల్ చేశాడు, ఎంత డబ్బులు వచ్చాయి, దానిలో ఎంత అడ్వాన్స్ కట్ చేసుకున్నాడు, ఎంత ఎక్స్పెన్సెస్ రియంబర్స్మెంట్ మైనస్ చేసుకున్నాడు, మిగిలిన అమౌంట్ ఎంత కన్సైనర్ కి పంపిస్తున్నాడు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా అకౌంట్ సేల్స్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. The expenses incurred on behalf of the consignor, the commission earned by the consignor and the balance due to the consignor. ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంట? అకౌంట్ సేల్స్ లో ఉంటాయంట. రైట్? లాస్ట్ పాయింట్. The firm usually likes to ascertain the profit or loss on each consignment. ఇప్పుడు ఎందుకే అకౌంటింగ్ లో ఆబ్జెక్టివ్ ఏంటి? ఇదంతా బిజినెస్ స్ట్రాటజీ, బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో బిజినెస్ ఎలా జరుగుతుంది, బిజినెస్ లో ఎవరిని ఏమంటాం, ఎవరు ఏ డేటా మెయింటైన్ చేస్తారు, ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎవరు ఎక్కడి నుంచి ఏ డేటా తీసుకుంటారు, ఎవరు సేల్ చేస్తారు, ఎవరు రిస్క్ బేర్ చేస్తారు, ఇదంతా జనరల్ థియరీ కన్సైన్మెంట్ లో. కానీ దీనిలో ఎవరైతే ఎక్స్ కన్సైనర్ బిజినెస్ లో కన్సైనర్ గూడ్స్ పంపించారు కదా, వాడి ప్రాఫిట్ ఎలా రికగ్నైజ్ చేస్తాడు అని క్వశ్చన్ రైజ్ చేస్తే, రైట్, వెంటనే నేను క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరైనా ప్రాఫిట్ కనుక్కోవడానికి ఉపయోగించే దారి ఏంటి? శరణ్య, సార్ ఎవరైనా ఏ బిజినెస్ లో అయినా ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తారు? చెప్పమ్మా. ఏ బిజినెస్ లో అయినా ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావమ్మా శరణ్య? వాళ్ళు ఎంత ఎక్స్పెన్సెస్ ఎంత చేశారో అని చూస్తారు. రైట్. అకౌంటింగ్ లో దానికి పేరు ఏంటన్నా? ఎక్స్పెన్సెస్ ఎంత, ఇన్కమ్స్ ఎంత అని రికార్డ్ చేసుకోవడాన్ని ఏమంటాం? ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. ఎస్ సార్. జనరల్ గా తయారు చేసే ఏంటన్నా? ట్రేడింగ్ అండ్ P&L. ఎస్ సార్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే,
ఈ కన్సైనర్ కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటుంది కదా, ఎస్ సార్ ఉంటుంది సార్. దానికో ట్రేడింగ్ పిఎన్ఎల్ ఉంటుందా? ఉంటుంది సార్. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఇది కూడా ఒక బిజినెస్ కదా, కన్సైన్మెంట్ కూడా. ఎస్ సార్. దాన్ని కూడా దీనిలోనే కలిపేసి రాశాను అనుకో, ఆ ఇన్కమ్ కన్సైన్మెంట్ లో అయిన సేల్, రెగ్యులర్ సేల్, కన్సైన్మెంట్ ఎక్స్పెండిచర్, రెగ్యులర్ ఎక్స్పెండిచర్ అన్ని ఒకే దానిలో రాశాను అనుకో, నీకు సెగ్రిగేషన్ ఈజీగా ఉంటుందా? నో సార్. నో. సో కాబట్టి జనరల్ గా ఏం ఫాలో అవుతారంటే నాన్న, రెగ్యులర్ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ లో ఏం మాట్లాడుతాను అర్థమవుతుందా? రెగ్యులర్ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ లో ట్రేడింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానిలో రెగ్యులర్ బిజినెస్ మాత్రమే రాస్తాం. ఎస్ సార్. సింపుల్ గా కన్సైన్మెంట్ యాక్టివిటీకి సంబంధించి సపరేట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఎస్ సార్. దానిలో గూడ్స్ అసలు ఎన్ని వచ్చాయి, ఎన్ని గూడ్స్ మనం కన్సైన్ కి పంపించాం, వాడు దానిలో ఎన్ని అమ్మేశాడు, దానికి ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అయ్యాయి అన్న సేమ్ కదా అన్న, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్. ఎస్ సార్. ఈ కన్సైన్మెంట్ యాక్టివిటీలో వచ్చినటువంటి ప్రాఫిట్ అంతా. వీటన్నిటికీ కన్సైన్మెంట్ యాక్టివిటీస్ అంతటికీ కూడా సపరేట్ అకౌంట్ తయారు చేసుకుంటే ఈ సపరేట్ ట్రేడింగ్ అకౌంట్ ఉండే పేరే కన్సైన్మెంట్ అకౌంట్. వెరీ గుడ్. ఈ సపరేట్ ట్రేడింగ్ అకౌంట్ ఉండే పేరేంటి? కన్సైన్మెంట్ అకౌంట్. సో ఇక్కడ ప్రాఫిట్ కనుక్కుని డైరెక్ట్ గా ప్రాఫిట్ తీసుకెళ్లి ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో బై కన్సైన్మెంట్ అకౌంట్ ప్రాఫిట్ రాసుకోవచ్చు కదా ఇక్కడికి. రాసుకోవచ్చు. రైట్. ఇలా రాయడం వల్ల రెగ్యులర్ ప్రాఫిట్ సపరేట్ అవుతుంది, కన్సైన్మెంట్ ప్రాఫిట్ సపరేట్. ఈ సెపరేషన్ కోసం ఈచ్ కన్సైన్మెంట్ విల్ బి డెల్ట్ సెపరేట్లీ ఇన్ ఏ సెపరేట్ కన్సైన్మెంట్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వై అనే కన్సైనీకి గూడ్స్ పంపించాను రాజమండ్రి, రైట్ నాన్న. సో అప్పుడు రాజమండ్రి కన్సైన్మెంట్ అకౌంట్, వై కన్సైన్మెంట్ అకౌంట్ ఒక సెపరేట్ అకౌంట్. అలాగే నేను విజయవాడ పంపించాను, లేదు నేను కోల్కతాలో పంపించాను గూడ్స్ సేలింగ్ కోసం. సో ఎక్కడికి పంపిస్తే అక్కడ ప్రతి కన్సైనీ కూడా ఒక సపరేట్ కన్సైన్మెంట్ అకౌంట్ ద్వారా, ప్రతి కన్సైనీ ఒక సపరేట్ కన్సైన్మెంట్ అకౌంట్ ద్వారా ఆ ఏరియాలో ఉన్న ప్రాఫిట్ ని సపరేట్ గా రికాగ్నైజ్ చేస్తాం. ఓకే సార్. సో త్రూ కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ అకౌంట్ అంటే మళ్ళీ కొత్త అకౌంట్ లో ఫీల్ అవుతుంది. కన్సైన్మెంట్ అకౌంట్ అంటే సింప్లీ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్, సింప్లీ ట్రేడింగ్ అకౌంట్ అన్న, అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా? సో ట్రేడింగ్ అకౌంట్ రూల్ ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. ఎస్ సార్. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే. కన్సైన్మెంట్ లో కన్సైనీ గూడ్స్ అమ్మేశాడు కస్టమర్స్ కి, అది మనకి సేలా కాదా? సేలే సార్. కన్సైన్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తాం. ఎస్ సార్. కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టాడు, అది మనకి ఎక్స్పెండిచరా కాదా? ఎస్ సార్. ఎక్స్పెండిచర్స్ డెబిట్ చేస్తాం. కన్సైనర్ గూడ్స్ పంపించడం కోసం గూడ్స్ పంపించాడు, అది కూడా వాడి ఖర్చా కాదా? గూడ్స్ అనేది ఖర్చే కదా పర్చేజ్. మామూలు రెగ్యులర్ బిజినెస్ లో పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్, కన్సైన్మెంట్ లో గూడ్స్ ఏవైతే కన్సైన్మెంట్ లో పంపించామో అదే ఎక్స్పెండిచర్, అవునా కదా? ఎస్ సార్. డెబిట్ చేస్తాం. ఓకే సార్. రైట్. ఇలా ప్రతి కన్సైన్మెంట్ రిలేటెడ్ ప్రతి ఎక్స్పెండిచర్ ని డెబిట్ చేస్తాం, ప్రతి ఇన్కమ్ ని క్రెడిట్ చేస్తాం, క్లోజింగ్ స్టాక్ ని రికార్డ్ చేసుకుంటాం. రైట్. ట్రేడింగ్ అకౌంట్ లోనే కదా స్టాక్ రాస్తాం. ఎస్ సార్. స్టాక్ ఎంట్రీ చెప్పు. క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ. స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్. ట్రేడింగ్ అకౌంట్స్. ఇక్కడ ట్రేడింగ్ బదులు పేరేంటి? కన్సైన్మెంట్. అప్పుడు ఏమని రాస్తాం? స్టాక్ విత్ కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్. సింపుల్, పేర్లు మారుస్తాం అంతే, కాన్సెప్ట్ ఇస్ సేమ్. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. సో అదనమాట. సో ఇలా సపరేషన్ అనేది ఉంటుంది. వై? బికాస్ టు నో ది ప్రాఫిట్ ఆఫ్ కన్సైన్మెంట్, ఈచ్ కన్సైన్మెంట్. సో ఫర్మ్ యూజువల్లీ ascertain the profit or loss on each consignment or consignments to each consignee. Each consignment or consignments to each consignee. ప్రతి పర్సన్ ని సెపరేట్ గా రికగ్నైజ్ చేయొచ్చు, లేదా ప్రతి కన్సైన్మెంట్ ని సెపరేట్ గా రికగ్నైజ్ చేయొచ్చు. మొత్తానికి ఒక కన్సైన్మెంట్ మీద వచ్చే ప్రాఫిట్ ని కనుక్కోవడమే ఈ టాపిక్ యొక్క అబ్జెక్టివ్ అని చెప్తున్నాడు. Consignment account relates to accounts dealing with such business where one person sends goods to another person on the basis that such goods will be sold on behalf of or at the risk of the farmer. నేను ముందే చెప్పాను ఆల్రెడీ, the total risk is with consignor. కన్సైనర్స్. The total risk is with consignor. ఇది జనరల్ థియరీ నాన్న, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం అకౌంటింగ్ లోకి మార్చడానికి మనం మళ్ళీ కొంచెం టైం తీసుకుందాం. అకౌంటింగ్ లో ప్రతి సిచ్యువేషన్ ని మళ్ళీ నేను చెప్తాను, ఆ సిచ్యువేషన్ ప్రకారం ఎంట్రీస్ అన్ని ఆలోచిద్దాం. సో దానికన్నా ముందు ఇంకా కొంచెం థియరీ ఉండిపోయింది, లైక్ కమిషన్ గురించి డిస్కస్ చేయడం, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు కమిషన్ కాన్సెప్ట్, నా కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ వెళ్తాను. ప్రతి కాన్సెప్ట్ ని సపరేట్ గా డీల్ చేస్తాను, ఎందుకంటే అన్ని తెలిసాకే ఎంట్రీస్ రాసుకోవడం మంచిది.
కొంచెం ఈ కాన్సెప్ట్ తో ప్రాబ్లం ఏంటంటే కన్సైన్మెంట్ టాపిక్ తో ఒక టాపిక్ లో ఒక పార్ట్ చెప్పుకోగానే వెంటనే మన సంస్థలోకి వెళ్ళాం. సో ఓవరాల్ థియరీ అంతా డిస్కస్ చేశాకే మనం ప్రాబ్లమాటిక్ లోకి వెళ్ళాలి. సో కాబట్టి కొంచెం స్లోగా వెళ్తాను, కంగారు పడకండి. సో ప్రస్తుతానికి నేను చెప్పింది ఏంటి, కేవలం కన్సైన్మెంట్ రిలేటెడ్ థియరీ, దానిలో జరిగే టెర్మినాలజీ, అక్కడ వాడే టెర్మినాలజీ ఏంటి, ప్రాఫిట్ లాస్ ఎలా కనిపెడతాం, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడాం. దానికి అకౌంటింగ్ ఎలా చేస్తాం అనేది మళ్ళీ నేర్చుకుందాం. థియరీని అకౌంటింగ్ లోకి మార్చడమే మన యొక్క పని, అంతే కదా. అకౌంటింగ్ అంటే సింప్లీ టు మేక్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఫర్ ది థియరీ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద టాపిక్. రైట్, ఇక్కడ దాకా చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఎవరైనా సరే. ఇక్కడ దాకా చెప్పిన దానిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, so let us continue with the next concept, commission. సో కమిషన్ గురించి ఫస్ట్ పాయింట్ నెంబర్ 7 ఇన్స్టిట్యూట్ ఒక పాయింట్ ఇస్తున్నాడు, అది చదివాక రిమైనింగ్ కమిషన్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్దాం. ఫర్ హిజ్ వర్క్, జనరల్ గా మనకు తెలుసు కన్సైనీ పని చేసినందుకు వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఏంటది, కమిషన్. ఫర్ హిజ్ వర్క్ ద కన్సైనీ రిసీవ్స్ ఏ కమిషన్ calculated on the basis of gross sale. Most important point. So commission is always calculated on gross sale, total value. For ordinary commission, the consignee is not responsible for any bad debts. So commission లో కేటగిరీ ఆర్డినరీ ఉంటుందంట, మళ్ళీ డిస్కస్ చేద్దాం. అలా ఉంటే బ్యాడ్ డెట్స్ ఎవరు బేర్ చేయాలి? మనం జనరల్ గా అనుకున్నాం బ్యాడ్ డెట్స్ వస్తే ఎవరు బేర్ చేయాలి? కన్సైనర్ బేర్ చేయాలి. కన్సైనీ బేర్ చేయాలి కదా, అదే డైరెక్ట్ గా చెప్తున్నాడు, ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. ఎస్, డెఫినెట్ గా కన్సైనీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ద ఏజెంట్ ఈజ్ టు బి మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్యాడ్ డెట్స్. ఓ, బ్యాడ్ డెట్స్ కి ఏజెంట్ కూడా రెస్పాన్సిబుల్ అవుతాడంట. ఎప్పుడంటది? ఇఫ్ హీస్ పెయిడ్ ఏ కమిషన్ కాల్డ్ డెల్ క్రెడరీ కమిషన్. అంటే కమిషన్ లో ఒక కేటగిరీ కమిషన్ ఉంటే కనుక, డెల్ క్రెడరే అనే కమిషన్ ఉంటే కనుక బ్యాడ్ డెట్స్ ఎవరు బేర్ చేస్తారంట? కన్సైనీ బేర్ చేస్తారు. It is calculated on total sales, not merely on credit sales until the unless agreed. ఒకసారి దీని గురించి కొంచెం డీటెయిల్ గా మనం ముందుకు వెళ్దాం నాన్న. సో ఆలోచిద్దాం. కమిషన్ కాన్సెప్ట్ దగ్గరికి డైరెక్ట్ గా తీసుకెళ్ళి అక్కడ థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కమిషన్ చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తారని, అందుకే కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషన్ గురించి కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోవాలి. రైట్, సో అడుగుదాం. లెట్ us start with పూర్ణ మహాలక్ష్మి. రైట్, పూర్ణ మహాలక్ష్మి. సో ఇప్పుడు దాకా చెప్పిన థియరీ అర్థమైంది కదా నాన్న? అర్థమైంది సార్. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుతుంది కమిషన్ గురించి నాన్న. ఓకే సార్. సో కమిషన్ is a remuneration paid by the consignor to the consignee for the services rendered to the farmer for selling the consigned goods. 3 types of commission. Commission lo 3 types ఉన్నాయి అన్న. ఓకే సార్. So provided by the consignor to the consignee as per the agreement, either simultaneously or in isolation. They are 1, ordinary commission. So ordinary commission అనేది మెన్షన్ చేస్తారు క్వశ్చన్ లో, 5% ఆర్డినరీ కమిషన్ అని అంటాడు. అంటే దాని అర్థం ఆ 5% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఫస్ట్ వర్డ్ సేల్ అంటే నన్ను ఏ సేల్ అంటే ఇట్ ఈస్ గ్రాస్ సేల్. ఎక్స్ వైకి చెప్పాను నాన్న, ఏమని, నా పెన్ ఒక్కొక్క దాన్ని నువ్వు 20 రూపీస్ కి సేల్ చేయి అన్నాడు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. సో కాబట్టి కమిషన్ దేని మీద ఇస్తాడు? 20 రూపీస్ మీద ఇస్తాడు సార్. 20 రూపీస్ మీద ఇస్తాడు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 20 రూపీస్ పెన్ కదా, ఎవరైనా వచ్చి ఒక 10 పెన్స్ కొన్నారనుకో, ఒక్కొక్క పెన్ ని 18 రూపీస్ కి సేల్ చేయి అన్నాడు. ఓకే సార్. ఇప్పుడు కమిషన్ దేని మీద ఇస్తాడు? 18 రూపీస్ మీద ఇస్తాడు సార్. రాంగ్, గ్రాస్. అదే కదా గ్రాస్ అంటే. ఓకే సార్. గ్రాస్ అంటే ఇంకా సంబంధం అండి, డిస్కౌంట్ ఇవి రెగ్యులర్ రూల్ ఫాలో అవ్వు, వాల్యూ మారిపోయింది కదా అని చెప్పి నువ్వు కమిషన్ మార్చడానికి ఏమీ లేదు. గ్రాస్ సేల్ ఎంతైతే ఉంటుందో దాని మీద నువ్వు ఏం చేయాలి? కమిషన్ పే చేయాలంట. ఇట్స్ ఎ ఫిక్స్డ్ పర్సంటేజ్. రైట్ అన్న.
కానీ కొన్నిసార్లు అన్న ఇది ప్రాక్టికల్ అప్రోచ్ కరెక్ట్ కాదు కాబట్టి సో చాలా మంది ఏం చేస్తారంటే గ్రాస్ అనే వర్డ్ కి జనరల్ మీనింగ్ కూడా తీసుకుంటారు. లైక్ టోటల్ సేల్ అంటే నువ్వు ఎంత కమ్మావో ఎంత డబ్బులు వచ్చాయో దాన్నే గ్రాస్ అని కూడా తీసుకోవచ్చు అన్న. సో దీన్ని 20 అని అన్న రూల్ ఏం లేదు. బట్ జనరల్ టెర్మినాలజీ అయితే 20 అవుతుంది. కానీ ప్రాక్టికల్ గా ఎవరు కూడా అలా చేయరు కదా. నువ్వు నాకు ఎంత డబ్బులు ఇస్తే నేను నీకు దాని మీద కదా కమిషన్ ఇస్తాను. ఎస్ సార్. సో కాబట్టి నువ్వు 18 రూపీస్ అమ్మగలిగావు అనుకో, సో 18 రూపీస్ కి ఎంత సేల్ అవుతుందో ఆ సేల్ వాల్యూ ప్రకారం నీకు ఏం చేస్తాను, కమిషన్ ఇస్తాను. నాట్ అన్ ఇష్యూ, రైట్? రెండిట్లో ఏదైనా చేయొచ్చు, రైట్? ఓకే సార్. రైట్. నెక్స్ట్, ఇట్ ఈస్ గివెన్ బై ది కన్సైనర్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద కన్సైనీ ఈజ్ మేకింగ్ క్రెడిట్ సేల్ ఆర్ నాట్. ఇప్పుడు క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ XY కి గూడ్స్ పంపించానా, ఆ గూడ్స్ లో టోటల్ సేల్స్ 10 lakhs, దానిలో 6 lakhs ఏమో క్యాష్, 4 lakhs ఏమో క్రెడిట్ నాన్న. ఓకే సార్. ఓకేనా? క్యాష్ 6 lakhs, క్రెడిట్ 4 lakhs. సో ఇప్పుడు నేను కమిషన్ దేని మీద పే చేయాలి? టోటల్ 10 lakhs మీద ఇవ్వాలి సార్. 10 lakhs మీద కమిషన్ పే చేయాలని. ఓకేనా? ఓకే సార్. అదే చెప్తున్నాడు వాడు. సో మేకింగ్ క్రెడిట్ సేల్ ఆర్ నాట్, క్రెడిట్ సేల్ తో సంబంధం లేదు మొత్తం అంతా. దిస్ టైప్ ఆఫ్ కమిషన్ డస్ నాట్ గివ్ ఎనీ ప్రొడక్షన్ టు ది కన్సైనర్ ఫ్రమ్ ది బ్యాడ్ డెట్స్, ఫ్రమ్ ది బ్యాడ్ డెట్స్ ప్రొవైడెడ్ ఆన్ టోటల్ సేల్స్. సో ఇప్పుడు దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ సేల్ 4 lakhs అన్న, దీనిలో ఒక 20,000 నాకు మనీ రాలే, కలెక్ట్ అవ్వలే, దీన్ని మనం ఏమంటాం, బ్యాడ్ డెట్స్ అంటాం. ఇప్పుడు ఈ 20,000 లాస్ ఎవరు బేర్ చేయాలి? కన్సైనర్. కన్సైనరే బేర్ చేయాలి. మరి కన్సైనీ ఫర్ ఎగ్జాంపుల్ 10% కమిషన్ ఇస్తా అన్నాడు. ఓకే సార్. కమిషన్ ఇప్పుడు నాకు 10 lakhs మీద వస్తుందా, 9,80,000 మీద వస్తుందా? 9,80,000 మీద వస్తుంది. రాంగ్, 10 lakhs. బ్యాడ్ డెట్స్ నాకు సంబంధం ఏంటి? ఓకే సార్. వై అసలు క్వశ్చన్ రేజ్ చేస్తారా లేదా? వై ఏమంటాడు అసలు బ్యాడ్ డెట్స్ నాకు సంబంధం ఏంటి? ఓకే సార్. నువ్వు అమ్మమన్నా నేను అమ్మాను, డబ్బులు రాకపోతే నాకు సంబంధం లేదు. నేను అమ్మిన వాల్యూ, సేల్ వాల్యూ 10 lakhs. సో కాబట్టి నా కమిషన్ ఎంత ఇవ్వాలి? 10 lakhs. 10 lakhs. 10 lakhs మీద 10% అంటే ఎంతనా, 1 lakh కమిషన్ నాకు ఇచ్చి తీరాల్సిందే, ఓకే సార్. రైట్? అంతేగా ఆ 20,000 బ్యాడ్ డెట్స్ ఎవరు బేర్ చేయాలి? మళ్ళీ కన్సైనర్ పే చేయాలి సార్. కన్సైనరే బేర్ చేయాలి. బ్యాడ్ డెట్స్ ఎవరు బేర్ చేయాలి? కన్సైనర్. అంటే కన్సైనర్ అబ్జర్వ్ చేస్తే కమిషన్ బేర్ చేయాలి, బ్యాడ్ డెట్స్ బేర్ చేయాలి. ఎస్ సార్. ఇఫ్ ఎప్పుడు అది, ఇఫ్ ద కన్సైనర్ పేస్ టు ది కన్సైనీ ఆర్డినరీ కమిషన్ ఓన్లీ. ఓకే సార్. ఆర్డినరీ కమిషన్ ఒకటే ఇచ్చాడు అనుకున్నాను కన్సైనర్కి, అప్పుడు కన్సైనర్ ఏం బేర్ చేయాలి? కమిషన్ బేర్ చేయాలి, బ్యాడ్ డెట్స్ పే. టోటల్ గ్రాస్ సేల్ మీద కమిషన్ బేర్ చేయాలి, బ్యాడ్ డెట్స్ బేర్ చేయాలి. ఓకే సార్. బ్యాడ్ డెట్స్ వచ్చాయి కాబట్టి సేల్ తగ్గించుకొని కమిషన్ తగ్గిస్తానని అనడానికి లేదు. బికాస్ ద కమిషన్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ గ్రాస్, ఓకే సార్. రైట్ నా? ఓకే సార్. రైట్. ఇప్పుడు రెండో కమిషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సెకండ్ కమిషన్ అంటే డెల్ క్రెడరే కమిషన్. ఓకే సార్. సో డెల్ క్రెడర్ అనే కమిషన్ ఎప్పుడు ఇస్తారంటే టు ఇంక్రీజ్ ద సేల్ ఆర్ టు ఎంకరేజ్ ది కన్సైనీ టు మేక్ క్రెడిట్ సేల్. నాకు సేల్ జరగట్లేదు, నా దగ్గరికి వచ్చిన కస్టమర్ చూపిస్తున్నాను పెన్, ఇగో బాబు పెన్ ఇది 20 రూపీస్ అన్నాను. వాడి పెన్ చూసి అబ్బా దీనికి 20 రూపీసా అని అనుకుని వాడికి మన పెన్ వర్త్ తెలియక వెళ్ళిపోతున్నాడు. ఓకే సార్. కన్సైనీ సైలెంట్ గా ఉంటున్నాడు. అమ్మితే కమిషన్ వస్తుంది, లేకపోతే లేదని సైలెంట్ గా ఉన్నాడు. అప్పుడు కన్సైనర్ ఏమంటున్నాడు, మరి బాబు నువ్వు పెన్ ని అవతల వాడికి మార్కెటింగ్ చేయి, ప్రమోట్ చేయి, దీన్ని క్రెడిట్ అయినా ఇవ్విపోని ఒక 2-3 days వాడుకోమను. నువ్వు క్రెడిట్ సేల్ చేసి మన సేల్స్ కి అవసరమైతే ఏం చేస్తావు, పెంచు. అలా పెంచితే నేను నీకేం ఇస్తాను, డెల్ క్రెడరే కమిషన్, అడిషనల్ కమిషన్ కూడా ఇస్తాను అంటున్నాడు వాడు. అర్థమవుతున్నా? అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ద కన్సైనర్ ప్రొవైడ్స్ ఎన్ అడిషనల్ కమిషన్ జనరల్లీ నోన్ యాజ్ డెల్ క్రెడరే కమిషన్. అంటే ఇది ఇన్ అడిషన్ టు ఆర్డినరీ. ఆర్డినరీ ఒక 5% ఇస్తానని అనుకో, డెల్ క్రెడర్ ఒక 2%, అంటే టోటల్ కమిషన్ ఎంత వస్తుంది అన్న వాడికి? 7% కమిషన్ వస్తుంది. ఓకేనా? ఓకే సార్. Right. This additional commission provided to the consignee gives the production to the consignor against the bad debts. ఒకవేళ ఈ 2% అడిషనల్ కమిషన్ ఇచ్చాడు అనుకోనన్నా, అప్పుడు బ్యాడ్ డెట్స్ ఎవరు బేర్ చేయాలంట? కన్సైన్. అంటే డెల్ క్రెడర్ కమిషన్ యొక్క బెనిఫిట్ ఏంటంట, కన్సైనర్ బ్యాడ్ డెట్స్ పే చేయవసరం లే, బట్ కానీ బ్యాడ్ డెట్స్ పే చేయకపోయినా కమిషన్ బేర్ చేయాలిగా, రైట్ అన్న? ఇప్పుడు నువ్వు చెప్పు, కమిషన్ ఇవ్వడం బెటరా, బ్యాడ్ డెట్స్ బేర్ చేయడం బెటరా? ఒక కన్సైనర్ కింద ఆలోచించి. కమిషన్ ఇవ్వడం బెటర్ సార్. ఎందుకని? ఎందుకంటే కనీసం ఫ్రాడ్ నైనా కంట్రోల్ చేయొచ్చు. అంతే కదా, ఇప్పుడు వై ఫ్రాడ్ చేయొచ్చు, ఇందాక అనుకున్నా వై చాలా ఫ్రాడ్ చేయొచ్చు. దీనిలో కావాలని క్రెడిట్ సేల్ చేసి
డబ్బులు కలెక్ట్ చేయకుండా బ్యాడ్ డెట్స్ అని చెప్పచ్చా లేదా? చెప్పొచ్చు సార్. దాని బదులు మరి బాబు నీకు కొంచెం 2% కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను, బ్యాడ్ డెట్స్ రాకుండా చూసుకో అని అన్నప్పుడు ఇప్పుడు వై ఏం చేస్తాడు? క్రెడిట్ సేల్ చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా సేల్ చేస్తాడు. సార్ ఎవరైతే మనకి డబ్బులు వస్తాయనుకునే లాయల్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి సేల్ చేస్తాడు. అర్థమవుతుందా నాన్న? అర్థమైంది సార్. అందుకని అనమాట. రైట్. ఇన్ అదర్ వర్డ్స్, ఆఫ్టర్ ప్రొవైడింగ్ ది డెలికేటరీ కమిషన్, బ్యాడ్ డెట్స్ ఈస్ నో మోర్ ద లాస్ టు ది కన్సైనర్. కన్సైనర్ కి అది లాస్ కాదు. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ టోటల్ సేల్స్ అన్లెస్ దేర్ అగ్రిమెంట్ బిట్వీన్ ది కన్సైనర్ కెన్ ప్రొవైడ్ ఆన్ క్రెడిట్ సేల్స్ ఓన్లీ. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను నీకు, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే సార్. ఇప్పుడు కన్సైనీ వై సేల్ చేశాను నాన్న, టోటల్ సేల్ 10 lakhs అని ఇందాక అనుకున్నాం కదా. ఎస్ సార్. క్యాష్ ఎంత, క్రెడిట్ ఎంత? 6 lakhs క్యాష్, 4 lakhs క్రెడిట్ సార్. 4 lakhs క్రెడిట్ నాన్న. ఓకేనా? ఓకే సో సార్. వైకి అంటే కన్సైనీకి అలాగే ఎక్స్ కన్సైనర్ కి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే ఆర్డినరీ కమిషన్ 5%, డెల్ క్రెడిటరీ కమిషన్ 2%. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. అప్పుడు నేను దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఇది ఫస్ట్ క్వశ్చన్. 7% టోటల్. సరే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది ఒక 8%, ఇది ఒక 2% అనుకుందాం. టోటల్ ఎంత? 10%. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ సేల్స్ 10 lakhs ఉంది, దానిలో క్యాష్ 6 lakhs, క్రెడిట్ 4 lakhs. క్యాలిక్యులేషన్ చెప్పి ఆర్డినరీ కమిషన్ ఎంత పే చేయాలి? 1 lakh సార్. ఎలా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తావు చెప్పు, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పు. 10 lakhs into 10/100 చేయాలి సార్. 10 lakhs into 8% on ordinary commission, that is 8/100. ఎస్ సార్. నేను అడిగింది ఆర్డినరీ, ఓకే సార్. అవునా కదా? ఆర్డినరీ కమిషన్ ఎంత పడుతుందో చెప్పాను, 8% సార్. 8%. ఓకేనా? ఆర్డినరీ కమిషన్ ఇస్ 8%. సో 10 lakhs టోటల్ సేల్ మీద నువ్వు 8% వేయాలి అని చెప్తున్నావు, అవునా కదా? ఎస్ సార్. రైట్. అప్పుడు అంటే ఎంత ఇవ్వాలన్నా? 80,000. 80,000 కమిషన్ ఇవ్వాలి. ఓకే. అలాగే నెక్స్ట్ డెల్ క్రెడిటరీ కమిషన్ కూడా ఇవ్వాలి కదా. ఎస్ సార్. డెల్ క్రెడిటరీ కమిషన్ ఎంత ఇవ్వాలి? సో క్రెడిట్ బేస్ ఎంత? 4 lakhs, 4 క్యాష్ lakhs. బేస్ ఎంత? 6 lakhs, కమిషన్ ఎంత? 2%. 2% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 4 lakhs మీద చేయాలి సార్. రాంగ్. దట్ ఈస్ ఆల్సో ప్రొవైడ్ ఆన్ 10 lakhs. క్రెడిట్ సేల్స్ 4 lakhs సార్. రైట్. ఇప్పుడు చెప్తాను, నీకు డౌట్ రైజ్ అయింది కదా, అందుకని తీసుకున్నాను నేను 20,000. సో టోటల్ కమిషన్ ఈస్ 1 lakh. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించాను, కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించు. ఓకే సార్. నువ్వు కన్సైనీ, ఓకేనా? ఓకే సార్. నేను కన్సైనర్. ఓకే సార్. నేను నీకు 2% కమిషన్ ఇస్తాను, క్రెడిట్ సేల్ మీద ఇస్తాను అని అన్నాను అనుకో, ఓకేనా? క్రెడిట్ సేల్ మీద ఇస్తాను అని అన్నాడు అనుకో, నేను అన్నాను నీతో, ఓకే సార్. ఓకేనా? నీ దగ్గరికి రాజా సార్ వచ్చారు పెన్స్ కొనుక్కుంటానని. ఓకే సార్. సార్ రాగానే సో పెన్స్ ఇచ్చావు, డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటావు నువ్వు? క్రెడిట్ సేల్స్ చేస్తాను సార్. డబ్బులు తీసుకోగానే ఏమంటావు? సార్ మీ దగ్గర ఉంచండి రేపు ఏమని అంటావు. ఎందుకని? కమిషన్ వస్తుంది కదా సార్. కమిషన్ వస్తుంది కదా. అలాంటప్పుడు నేను డెల్ క్రెడిటరీ కమిషన్ క్రెడిట్ సేల్ మీద ఇచ్చాను అనుకో, నువ్వు ఫస్ట్ చేసే పని ఏంటంటే సేల్ మొత్తాన్ని క్రెడిట్ లోకి మార్చేస్తావు. సార్. డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకుండా ఆపేస్తావు, అవునా కదా? ఎస్ సార్. ఎవరు నష్టపోతారు దీనివల్ల? కన్సైనర్. కన్సైనర్ పాపం చాలా నష్టపోతాడు. నువ్వు ఇలాంటి పనులు చేసావు అనుకో, కన్సైనర్ ఏమవుతాడు? అయ్యో బాబా క్యాష్ రావట్లేదు, క్యాష్ ప్రాబ్లం వచ్చేస్తాడు బాగా. ఎస్ సార్. అందరికి క్రెడిట్ పెట్టి ఇచ్చేస్తాను హ్యాపీగా, నీ కమిషన్ ఎక్కువ వస్తుందని. ఎస్ సార్. కాబట్టి జనరల్ గా కన్సైనర్ అలా చేయడు. కన్సైనర్ ఏం చేస్తాడు? బాబు నువ్వు క్రెడిట్ సేల్ చేయి, క్యాష్ సేల్ చేయి, నువ్వు ఏం చేసినా డెల్ క్రెడిటరీ కమిషన్ ఇస్తా. అర్థమవుతుందన్నా? నీకు టోటల్ సేల్ మీదే ఇస్తా, డెల్ క్రెడిటరీ కమిషన్ కూడా దేని మీద ఇస్తా? టోటల్ సేల్ మీద ఇస్తా. అలా అన్నప్పుడు ఏం చేస్తాడు? వచ్చిన కస్టమర్ క్యాష్ ఇచ్చేవాడి దగ్గర క్యాష్ తీసుకుంటావు నువ్వు. క్రెడిట్ ఎవరైనా వచ్చారనుకో, ఎవరైనా డబ్బులు లేవు నేను ఇప్పుడు కొన్నాడు అనుకో, ఆడితో బలవంతంగా ఏం చేస్తావు? క్రెడిట్ సేల్ చేస్తావు. ఎస్ సార్. అంటే క్యాష్ సేల్ పెరుగుతుంటది, క్రెడిట్ సేల్ క్రెడిట్ సేల్ పెరుగుతుంది. అంతేగాని వచ్చిన అయితే ఆపేవు కదా క్యాష్ ఇచ్చేవన్నీ. సో కాబట్టి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు అన్న. సో డెల్ క్రెడిటరీ కమిషన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ క్రాస్ సేల్స్. ఆన్ టోటల్ సేల్స్, నాట్ ది క్రెడిట్ సేల్స్. రైట్ అన్న? అర్థమైందా నీకు ఇది పూర్ణమహాలక్ష్మి? అర్థమైంది సార్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, సార్ కమిషన్ పెరిగిపోతుంది పాపం కన్సైనర్ కి, తప్పే, అది కూడా కష్టమే కదా పాపం. ఎస్ సార్. నిజంగా
కన్సైనీకి మధ్యలో రిలేషన్షిప్ ఉంటే వాళ్ళ అగ్రిమెంట్ లో రాసుకోవచ్చు. లైక్ బాబురే ఏదైనా అవసరం అయితే క్రెడిట్ సేల్ చెయ్యి, దాని మీద నీ కమిషన్ ఇస్తా. కన్సైనీ మంచోడు అనుకోనా, నువ్వు అలాంటి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ మనం చేసే బిజినెస్ లో కన్సైనీస్ ఎక్కడెక్కడో ఏదో ఊర్లో ఎవడెవడో ఏదో బిజినెస్ చేసుకునేవాడు కదా, Sir. అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఉండరు కదా నాన్న, Yes, sir. నమ్మలేం. అందుకని జనరల్ గా కన్సైనర్ ఏం చేస్తాడు, డెల్ క్రెడిటరీ కమిషన్ కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాడు, Total sales. టోటల్ సేల్స్ మీద ఇచ్చేస్తాడు. ఓకేనా? Yes, sir. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెల్ క్రెడిటరీ కమిషన్. Commission. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నాన్న. సో ఒకసారి పాయింట్, లాస్ట్ పాయింట్ మళ్ళీ ఒకసారి చదువుతాను, అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది టోటల్ సేల్స్ అన్లెస్ ఎనీ అగ్రిమెంట్ బిట్వీన్ ది కన్సైనర్ అండ్ కన్సైనర్. టోటల్ సేల్స్, డెల్ క్రెడిటరీ కమిషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ టోటల్ సేల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రైట్? సో ప్రొవైడ్ ఆన్ ది క్రెడిట్ సేల్స్ ఓన్లీ. అది అగ్రిమెంట్ లో కావాలంటే రాసుకోవచ్చు, కానీ జనరల్ గా ఏమి చెప్పకపోతే వాట్ ఇస్ అవర్ అజంప్షన్, టోటల్ సేల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ కమిషన్, ఓవర్ రైడింగ్ కమిషన్. It is an extra commission allowed by the consignor to the consignee to promote sales at a higher price than specified, or to encourage the consignee to put hard work in introducing the new product in the market. Good question. జాగ్రత్తగా అర్థం మళ్ళీ ఒకసారి. It is an extra commission. Del creditary is extra, overriding is also extra. It is an extra, it is in addition to ordinary. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. Allowed by the consignor to the consignee to promote sales at a higher price than specified, and to encourage the consignee to put hard work in introducing the new product in the market. ఇక్కడ రెండు యాంగిల్స్. సో నేను ఎక్స్ అనే నా పర్సన్ పెన్ సేల్ చేస్తారు కదా నాన్న, వాడు ప్రొడక్ట్ సేల్ చాలా టఫ్ ఉంది నాన్న, మార్కెట్ లో చాలా కాంపిటీషన్ ఉంది. సో అలాంటప్పుడు ఎక్స్ అంటాడు వైతో, రేపు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, నువ్వు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. సో కాబట్టి నేను నీకు ఇంకో 2% ఎక్స్ట్రా కమిషన్ ఇస్తా. హార్డ్ వర్క్ ఎక్కువ చేయి, కష్టపడి నా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయి, నా మార్కెట్ ని పెంచు అని అడిగితే నేను చేయాలా, ఎందుకు చేయాలని అడుగుతారు. ఫస్ట్ నీ కమిషన్ ఇస్తా. ఏ కమిషన్ అనేది, ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ అంటే అడిషనల్ గా చేయి. రెండో కేసు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను జనరల్ గా 20 రూపీస్కి అమ్మమన్నాను వైని, నా ప్రోడక్ట్ ని పెన్ ఎంతకు అమ్మాను, 20 రూపీస్ పెర్ పెన్. కానీ వాడు ఏం చేశాడు, ఎవడో కస్టమర్ దొరికాడు నా 25కి అమ్మాడు. ఎవడో కస్టమర్ దొరికితే ఎంతకు అమ్మాడు, 25కి అమ్మాడు. సో ఇలా ఎక్స్ట్రా కూడా అమ్ము, నీకు దొరికితే నువ్వు కస్టమర్ సేల్ చేయగలిగితే ఎక్స్ట్రా ప్రైస్ కమ్ము, నా ప్రోడక్ట్ వాల్యూ చెప్పి ఎక్స్ట్రా కలెక్ట్ చేయి. అలా చేస్తే నీకు ఎంత ఇస్తాను కమిషన్, 2%. పాయింట్ అర్థవుతుందా? ఇలా 2 రీజన్స్ తో మనం ఎక్స్ట్రా కమిషన్ ఇస్తే, ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తే దాని మీద కూడా ఏమొచ్చిందండి, మనం కమిషన్ పే చేయొచ్చు. రైట్? చరిష్మా ఉందా? చరిష్మా ఓకే. విశాల్. ఎస్ సార్. రైట్ విశాల్, ఈ పాయింట్ అర్థమైందా నీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. రైట్, నేను క్వశ్చన్ అడుగుతాను అయితే విశాల్. ఓకే సార్. సో ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 1000 పెన్స్ పంపించాను అమ్మమ్మని బైకి. ఓకేనా? ఓకే సార్. ఒక 800 పెన్స్ ఏమో 20 రూపీస్కి సేల్ చేశాను నేను. ఒక 200 పెన్స్ ఏమో 25 రూపీస్కి సేల్ చేశాను నేను. ఓకేనా? ఓకే సార్. సో 20 రూపీస్కి అమ్మితే ఎంత వస్తుంది నాకు ఇక్కడ సేల్ వాల్యూ, 16,000. ఎస్ సార్. 25కి అమ్మితే ఎంత వస్తుంది, 5,000. టోటల్ ఎంత వస్తుంది, 21,000. సో ఇప్పుడు క్వశ్చన్, సో నీకు ఆర్డినరీ కమిషన్ ఏమో 5% ఇస్తానని చెప్పాను. ఓకేనా? డెల్ క్రెడిటరీ కమిషన్, బ్యాడ్ డెట్స్ అవి నువ్వే బేర్ చేసుకో, నా వల్ల కాదు అని చెప్పినందుకు డెల్ క్రెడిటరీ కమిషన్ ఏమో 2% ఇస్తానని చెప్పాను. ఓవర్ రైడింగ్ కమిషన్ ఏమో 3% కమిషన్ ఇస్తాను. ఓవర్ రైడింగ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, ఈ పర్సంటేజెస్ అన్ని కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేయమంటారు? ఆర్డినరీ కమిషన్ 21,000 మీద చేయాలి సార్. 21,000 మీద. ఎస్ సార్. ఓకే, నువ్వు చెప్పినట్టు ఇక్కడ రాస్తాను, తర్వాత మనం చూద్దాం. ఓకేనా? 21,000 into 5%. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, డెల్ క్రెడిటరీ కమిషన్ కూడా 21,000 మీద చేయాలి సార్. వెరీ గుడ్. ఇఫ్ నథింగ్ ఈస్ స్పెసిఫైడ్ 21,000 మీద చేయాలని చెప్తున్నా. ఓకే. ఓవర్ రైడింగ్ కమిషన్ 5,000 మీద చేయాలి సార్. వెరీ గుడ్. ఎంత ఎక్స్ట్రా చెప్తున్నావు అంటే 5 రూపీస్ ఎక్స్ట్రా కాబట్టి 5 into 2
5 into 200 లేదంటే 5 into 1000 5000 में చేయాలి సార్. ఈ టోటల్ 5000 మీద చేయాలి అంతేనా? ఎస్ సార్. 5000 మీద 3% అంతేనా నువ్వు చెప్పేది? కాదు సార్, 5 రూపీస్ సార్. 500 సారీ సార్. 5 rupees into 200 అంటే 1000 రూపీస్ అవుతుంది పోనీ. ఎస్ సార్, 1000 రూపీస్ में చేయాలి సార్. 1000 లేదంటే 500 లేదా 5000 ఏదో ఒక నెంబర్. 1000 సార్. 1000 ఎలా వచ్చింది? 5 రూపీస్ ఎక్స్ట్రా అమ్మాడు కాబట్టి సార్. 5 into అలా 2 pence 200 pence అమ్మాడు. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఫస్ట్ క్వశ్చన్. ఎస్ నేను సార్. ఇంకో క్యాలిక్యులేషన్ చెప్తాను, జస్ట్ ఇది రైట్ ఆర్ రాంగ్ నువ్వు ఆలోచించాలి. ఓకే సార్. సో నేను అంటాను ఆర్డినరీ కమిషన్ 5% ఈ ఎక్స్ట్రా అమ్మినందుకు ఎందుకు ఇవ్వాలి? సో 1000 into 20 820 220 టోటల్ ఎంతనా? 20,000. 20,000 మీద 5% ఇవ్వనా? ఇప్పుడు నువ్వు చెప్పిన 21,000 మీద 5% ఇవ్వనా? బోత్ దీని రెండింటిలో ఏది కరెక్ట్? 21,000 సార్. అంటే గ్రాస్ ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇందాక స్టార్టింగ్ లో చెప్పి ఆర్డినరీ కమిషన్ క్యాలిక్యులేట్ టోటల్ గ్రాస్ సేల్స్. గ్రాస్ సేల్ ఎంత కమితే అంతకి ఇవ్వాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద Yes, sir. కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఎస్ సార్. Calculatory commission, if nothing is specified, it is also calculated on total gross. ఎస్ సార్. ఇక్కడ కూడా 5 rupees కాదు. కానీ ఓవర్ రైడింగ్ is always calculated on excess value. ఎస్ సార్. This is also right answer. Right now? ఎస్ సార్. ఎక్సెస్ అమ్మితేనే కదా మనం ఇస్తాం. ఎక్సెస్ అమ్మకపోతే ఎందుకు ఇస్తాం? అవసరం లేదు కదా. ఎస్ సార్. కానీ ఇక్కడ ఈ కమిషన్ కూడా అసలు ఎందుకు ఇవ్వాలి వాడికి? ఇవ్వకుండా ఎక్సెస్ అమ్మని అడగచ్చు కదా. అప్పుడు అమ్మడు కదా సార్. అమ్ముతాడు. ఎందుకు అమ్ముడు? అమ్ముతాడు కానీ వాడికి 20 రూపాయలు అని చెప్తాడు. అదే సార్. 5 రూపీస్ వాడు జబ్బులు వేసుకుంటాడు కదనా. ఎస్ సార్. ఎంతో కొంత నిజాయితీతో ఉంటాడేమో. 5 రూపీస్ నాకు ఇస్తాడేమో అని చిన్న ఆలోచనతో ఎక్స్ వైకి ఏం చెప్తున్నాడు? 3% కమిషన్ ఇస్తాను. ఎస్ సార్. కొంచెం నిజాయితీ పరుడైతే ఏమంటాడు? ఫోన్లే మనం కష్టపడినందుకు కమిషన్ ఇస్తున్నారుగా, డబ్బులు అడిగి ఇచ్చేద్దాం అని ఆలోచిస్తాడేమో నా ఫీలింగ్. కానీ నిజంగా జనరల్ గా మార్కెట్ లో అలా ఎక్కడ జరగదు. ఉండదు సార్. ఎస్ సార్. చాలా ప్రమాదకరమైన కేసెస్ ఇవన్నీ. ఎస్ సార్. కానీ రిస్క్స్ అన్ని బేర్ చేయాల్సిందే కన్సైనర్. ఎందుకంటే వాడు ఎక్స్పాన్షన్ కానీ ఇది కాస్ట్ అంతా తక్కువ. ఎస్ సార్. సో దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ టు డూ దిస్ కన్సైన్మెంట్ బిజినెస్. సార్ చిన్న డౌట్ సార్. రైట్ అన్న, ఒక పాయింట్ కంప్లీట్ చేసేసాక డౌట్ ఏమైనా ఉందమ్మా విశాల్? ఎస్ సార్. ఎస్ సార్. చెప్పినాను డౌట్. ఒకవేళ బ్యాడ్ డెబ్ట్స్ ఉంటే అప్పుడు డెలికేటరీ కమిషన్ దేని మీద చేయాలని సార్? అర్థం కాదు. బ్యాడ్ డెట్స్ ఉంటే డెలికేటరీ కమిషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ టోటల్ సేల్స్. ఎస్ సార్. ఎనీ కమిషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ గ్రాస్ సేల్స్ అండ్ అదర్ దాన్ ఓవర్ రైడింగ్. ఎస్ సార్. ఓవర్ రైడింగ్ ఒకటి ఎక్సెస్ అమౌంట్ మీద ఎక్సెస్ ఇస్తాం తప్ప మిగతా ఏదైనా టోటల్ గ్రాస్ సేల్స్. ఎస్ సార్. అంటే బ్యాడ్ డెబ్ట్స్ ఎవరు బేర్ చేయాలి? అప్పుడు కన్సైనీ పేర్ చేయాలి. కన్సైనీ వాడికి వచ్చే కమిషన్ నుంచి వాడు అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ కింద రాసుకుని, అంతే తప్ప కన్సైనర్ రాసుకోవడం ఇంకా బ్యాడ్ డెట్స్ అని. ఓకే సార్. అంతే. ఎస్ సార్. రైట్. నెక్స్ట్, depending on the agreement, it is calculated on total sales or on the difference between the actual sales and the sale at invoice price or at a specified price. నన్ను అబ్జర్వ్ చేద్దాం. యాక్చువల్ సేల్స్ కి లేదా మనం ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ ప్రైస్. నన్ను ఈ కాన్సెప్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇన్వాయిస్ ప్రైస్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్వాయిస్ ప్రైస్ కాన్సెప్ట్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ది కన్సైనీ టు ఎర్న్ హయ్యర్ మార్జిన్స్, ఇట్ ఈస్ కెన్ ఆల్సో బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్ ఆఫ్ అడిషనల్ ప్రాఫిట్స్ మేడ్ బై ది కన్సైనీ టు ది ఆన్ ది షేర్ ఆఫ్ గూడ్స్. నన్ను ఇక్కడ కూడా ప్రమాదం ఉందన్న. జనరల్ గా అయితే కనుక ఓవర్ రైడింగ్ కమిషన్ ఎక్సెస్ ప్రైస్ మీద కనుక్కుంటాం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇట్ ఈస్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ ఆన్ టోటల్ సేల్స్ అని చెప్తున్నాడు. సో ఒకవేళ ఏమైనా క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా ఎక్సెస్ కమిషన్ గురించి చెప్పకపోతే మనం తీసుకునే అజంప్షన్ నోట్ రాయడం మంచిది. ఎందుకంటే జనరల్ గా ఎవరు టోటల్ సేల్స్ మీద దీన్ని ఇవ్వరు. రైట్ నాన్న. సో టోటల్ సేల్స్ మీద అంత కమిషన్ ఇవ్వడం అంటే చాలా ఎక్కువ కదా. దాని బదులు 5 రూపీస్ అది వదిలేయడం బెటర్. సో కాబట్టి కమిషన్ ఎప్పుడు కూడా జనరల్ గా చేస్తారు ఎక్సెస్ మీద ఇస్తాం. రైట్, ఆ ఎక్సెస్ మీద కమిషన్ ఇస్తాం. సో ఇక్కడ పాయింట్ లో మనం ఇక్కడ ఒక పాయింట్ మనం మిస్ అవుతున్నాం. ఇన్వాయిస్ ప్రైస్ అనే కాన్సెప్ట్ గురించి మిస్ అవుతున్నాం. మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇన్వాయిస్ ప్రైస్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో దీంతో మనకి బేసిక్ థియరీ అలాగే కమిషన్ రెండు కంప్లీట్ అయినాయి. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో ఇన్వాయిస్ ప్రైస్ కాన్సెప్ట్ ఏంటి, లాసెస్ కాన్సెప్ట్ ఏంటి, స్టాక్ వాల్యుయేషన్ కాన్సెప్ట్ ఏంటి, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ ఒక సీక్వెన్స్ లో మనం ఏం చేద్దాం అన్న, ఎంట్రీస్ అనేవి రాసుకుంటూ వెళ్దాం. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ చూద్దాం నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి.